వీడియోని చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రికెట్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 విలియం ఆల్బర్ట్ జార్జ్, ఆప్షన్ 2 విలియం గిల్బర్ట్ గ్రేస్, ఆప్షన్ 3 విలియం జేమ్స్, ఆప్షన్ 4 విలియం స్టాండర్డ్ జార్జ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 విలియం గిల్బర్ట్ గ్రేస్. మరో ప్రశ్న, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నావికులతో పశ్చిమ భారతదేశంలోని కచ్ తీరంలో భారతదేశం తన యొక్క మొదటి క్రికెట్ మ్యాచ్ను ఏ సంవత్సరంలో ఆడింది? ఆప్షన్ 1 1719 సంవత్సరం, ఆప్షన్ 2 1720 సంవత్సరం, ఆప్షన్ 3 1721 సంవత్సరం, ఆప్షన్ 4 1722 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1721 సంవత్సరం. మరో ప్రశ్న, టెస్ట్ క్రికెట్లో మధ్యాహ్నం సెషన్ సాధారణంగా ఎన్ని ఓవర్ల నిడివిని కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 25 ఓవర్స్, ఆప్షన్ 2 30 ఓవర్స్, ఆప్షన్ 3 35 ఓవర్స్, ఆప్షన్ 4 40 ఓవర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 25 ఓవర్స్. మరో ప్రశ్న, క్రికెట్లోని 5వ నిబంధన ప్రకారం క్రీడాకారుడు ఉపయోగించే బ్యాట్ యొక్క పొడవు ఇంతకు మించి ఉండరాదు. ఆప్షన్ 1 35 అంగుళాలు, ఆప్షన్ 2 36 అంగుళాలు, ఆప్షన్ 3 37 అంగుళాలు, ఆప్షన్ 4 38 అంగుళాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 38 అంగుళాలు. మరో ప్రశ్న, భారతదేశంలో 2023 సంవత్సరంలో నిర్వహించిన క్రికెట్ ప్రపంచ కప్ ఎన్నవ ఎడిషన్? ఆప్షన్ 1 13వ ఎడిషన్, ఆప్షన్ 2 14వ ఎడిషన్, ఆప్షన్ 4 15వ ఎడిషన్, ఆప్షన్ 4 16వ ఎడిషన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 13వ ఎడిషన్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.